నమస్కారం రాజలక్ష్మి గారు. నమస్కారం అండి. సో, మీరు అవార్డ్ ఫంక్షన్స్ రెగ్యులర్‌గా ఏది పాస్ట్ ఒక 20 ఇయర్స్ అబోవ్ నుంచే జరుగుతా ఉంది కదా! ఈ అవార్డ్ ఫంక్షన్‌కి సంబంధించింది. 35 ఏళ్ళు అయిందండి. 35 ఏళ్ళు ఆ! ఆల్‌మోస్ట్ 35 ఇయర్స్ నేను అసోసియేషన్ స్టార్ట్ చేసి. అవార్డులు ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు. అవార్డ్స్, హ్మ్. సాహితీ కార్యక్రమాలండి. యూనిసెఫ్‌లో యునైటెడ్ నేషన్ ఎమర్జెన్సీ చిల్డ్రన్స్ ఫండ్‌లో ఉండేదానండి నేను. ఓకే. వాలంటరీ సర్వీస్. హ్మ్. సార్ అయితే తర్వాత కల్చరల్ మొదలుపెట్టా అండి. ఆహా! అంటే 2 కూడా చేసుకుంటూ ఇటు ఓకే. సమాజానికి, అటు సాంస్కృతిక పరంగా కూడా చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు మరి లక్ష్మీభారతి గారు ఎంటర్ అయిన తర్వాత మీరు ఎళ్ళటం జరిగింది అక్కడికి. ఆ! ఏది ఎన్టీఆర్ గారిని కలుద్దామని. ఎంటర్ అవ్వకముందే నేను ఎన్టీఆర్‌ని అవునా? కలిసాను. ఆ! కలిసాను. హ్మ్. ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళామండి. హ్మ్. ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాక మాట్లాడారేమ్మా అన్నారు. పలానా చెప్పాను, ఏదో కార్యక్రమానికి వారిని ఆహ్వానించాను. హ్మ్. వారు నేను టూర్‌లో ఉంటున్నానమ్మా, నెక్స్ట్ టైమ్ వస్తాలే అన్నారు. ఇంకా పాపం వాడు ఎందుకు ఇబ్బంది పెట్టడం మనం అని నేను మళ్ళీ వారిని పిలవలా. హ్మ్. కానీ వారంటే అభిమానం అండి ఎన్టీ రామారావు గారన్న. ఓకే. ఎందుకంటే 83లో ఆయన క్యాంపెయినింగ్ రామారావు గారు నల్లగుంట యూనివర్సిటీ రోడ్ నుంచి మేము నల్లగుంటలో ఉండేవాళ్ళం అండి. మా పిల్లలు చిన్న పిల్లలనమాట. అక్కడ మా గుమ్మం దగ్గరే ఆగారు. నమస్కారం రామారావు గారు అని అరిచా. హ్మ్. జస్ట్ మెయిన్ రోడ్డు మీదే అండి మాది. కేవి కృష్ణకుమారి గారు కింద క్లినిక్ ఉండేది, పైన మేము ఉండేవాళ్ళం. ఓకే. అంటే క్వారంటీ ఆపోజిట్లో అనమాట. ఓకే. ఆయన ఇలా చూసి నమస్కారం పెట్టి నాకు ఎంత ఇదనిపించిందో, నమస్తే అమ్మా నమస్తే అని. అప్పటి నుంచి కూడా వారు నాకు పొలిటికల్గా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చాలా, అంటే ఒక హీరో అవన్నీ వదిలేసి ఏదో చెయ్యాలి మనం పొలిటికల్గా, సేవ చెయ్యాలి అనే ఉద్దేశంతో వచ్చారు. ఎప్పుడూ ఆయన పాపం ఎవరి దగ్గర ఓ డబ్బులు అడగడం కానీ, ఓ పార్టీ ఫండ్ కానీ, ఎవరన్నా వాలంటరీగా వచ్చి తీసుకున్నారు. మీరు చూడండి ఎటువంటి కేసులు కానీ ఏమీ లేవు. ఆర్థిక నేరాలు లేవు ఆయన. అంత మంచి వ్యక్తి కదా అని నాకు ఫస్ట్ అసలు నేనప్పుడు ఇంకా ఏ కార్యక్రమాలు కూడా చేయట్లేదండి. అప్పటి నుంచి తెలుసు వారు హ్మ్. తెలుగుదేశంలో. ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీకు. మేము అబ్బూరి ఛాయాదేవి గారు, అబ్బూరి వరదరాజేశ్వరరావు గారిని ఉండేవారు. హ్మ్. వారి ఇంటికి వస్తే పివి నరసింహారావు వచ్చేవారండి. పివి నరసింహారావు వచ్చేవారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. అప్పటికే నేను 84లో మా పిల్లల చేత ఎన్టీఆర్ వేషం వేయించి స్కూల్స్‌లో జరిగేవి. అదే రూ. 2 కిలో బియ్యం అనేవారు కదా! అవంతా కూడా ఆవిడ ఛాయాదేవి గారు వాళ్ళ పంచెలవి కట్టి మా పిల్లలిద్దరి వీపులు పెట్టి తీసుకెళ్ళి స్కూల్‌లో డ్రామాలు వేసేవాళ్ళం. ఆ టైంలో నేను తెలుగుదేశం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. అప్పుడు ఆయనకు విజయభాస్కర్ రెడ్డి గారు అడిగారు, "ఏమ్మా మీ మామగారు చూస్తే కాంగ్రెస్ ఆవిడ, స్వాతంత్ర సమరయోధురాలు. గాంధీ గారు బిరుదిచ్చారు. మీరు చూస్తే తెలుగుదేశం అంటే ఏంటండి?" ఎప్పటికా అప్పుడు ఉంటుందండి. అప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు ఆయనొచ్చారు. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేస్తారు కదా దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేస్తారు. రామారావు గారి వల్ల ఎన్నో మందిని పైకి తీసుకొస్తారు. ఆయన నిస్వార్థంగా చేస్తారు సేవ. అందుకు నాకు తెలుగుదేశం ఇష్టం అండి. అందుకని నేను పార్టీ వెనకాల కూడా ఏమి వెళ్ళటం లేదు, అభిమానిస్తున్నాను అన్నాను ఆయనతో. ఆయన చాలా బాగా మాట్లాడేవారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, పివి నరసింహారావు వాళ్ళందరూ కూడా మన కార్యక్రమాలకు ఇచ్చేశారండి. ఓకే. పివి నరసింహారావు ఇచ్చేశారు. హ్మ్. చాలా బాగా మాట్లాడేవారు. అవార్డ్స్ ఇవ్వడానికి అక్కినేని ప్రోగ్రామ్‌కి పివి నరసింహారావు కూడా ఇచ్చేశారు. అప్పుడే నేను రాజ్‌భవన్‌లో పివి నరసింహారావు నేను మాట్లాడామండి. ఆ ఓకే. రోజుల్లోనే హ్మ్. 2002లో చంద్రబాబు నాయుడు గారు రావడం మంచిదయింది. చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆ ప్రోగ్రామ్‌కి. కానీ ఆయన మళ్ళీ ఏదో అర్జెంట్ పని పడి 2002లో రాలా. ఓకే. సుబ్బరామిరెడ్డి గారు వాళ్ళందరికీ తెలిసి కూర్చొని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళం. మీరు లక్ష్మీపార్వతి గారిని ఎప్పుడు కలిసారు? అది ఇదయిపోయాక ఈ ప్రోగ్రామ్ దీంట్లోనే 96లోనే కలిసానండి. 90 ఓడిపోయారు కదా అప్పుడు. హ్మ్. అప్పుడు వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారు గెలిచాక నేను ఎందుకో వీళ్ళు ఇద్దరు కలిసుంటే బాగుండే మనకొక మనసులో అనిపిస్తుంది కదా! అది ఆయన ఓడిపోవడానికి కారణం మీకు చెప్తా ముందర. హ్మ్. నేను వెళ్ళానండి ఒకసారి. వెళ్ళేప్పటికి ఆవిడ వంటింట్లో ఉన్నారు. ఆయన రామారావుని కలవడానికైతే కలవనివ్వలేదు ఆవిడ హ్మ్. అప్పుడు. ఏదో నాకు తోచింది చెప్దాం. మనం ఏదో చెప్తే మారిపోతారని కాదు. నా చిన్న మనసుకి అనిపించింది అంతే అప్పుడు. హ్మ్. ఎందుకు ఆహ్, ఆవిడొస్తే ఏం ప్రాబ్లమ్ ఏంటి ఆవిడొస్తే? ఎందుకనిపించింది మీకు? అప్పుడు తెలుసుకున్నాను. ఓహో! వీళ్ళందరూ చెప్పినవి కరెక్టే అని. చాలామంది ఆవిడ గురించి బ్యాడ్‌గా చెప్పారండి. ఓకే. ఎవ్వరు పాజిటివ్‌గా చెప్పలేదు. ఎక్కడ మీరు పెద్ద పెద్ద విశ్లేషకులు కానీ, అదే పార్టీలో మీకు చెప్తాను ఎవరెవరు వాళ్ళందరూ అబద్ధాలు ఆడరు కదండీ! ఇప్పుడు బాబు గారిని అంటే ఎలక్షన్స్ ఆయన దిగిపోవడానికి కారణం, దించేయడానికి కారణం ఈవిడ దరిద్రుడు, అది చంద్రబాబు నాయుడు నాశనం అయిపోవాలి అని మొదలుపెట్టింది కదండీ! అది చాలా తప్పండి. మురళీమోహన్ గారు చెప్పారు. ఏ విధంగా ఇంటికెళ్ళి మాట్లాడినా కూడా పాపం ఆయనకొక్కటే వీక్‌నెస్ అండి. రామారావు గారికి నేను ఫ్రాంక్‌గా చెప్తున్నా, అందరిలా ఏమైనా అనుకుంటారేమో అని నేను భయపడను.
నాది ఒకటే ధైర్యం మా మామగారిలాగా. నేనన్నా ఆ రోజు రామారావు గారు మొండిగా లేకపోతే కొంచెం అయ్యో! ఇదేదో వీళ్ళు చెప్పిన మాట కూడా పిల్లలు చెప్పిన మాట విందాం, మన అల్లుడు చెప్పిన మాట విందాం అని గనక వినుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కూడా వెళ్ళరండి. ఆయన వెనకాలే ఉంటారు. పార్టీని నడిపిస్తారు. ఆయనకి అదే కావాలి. వీళ్ళందరితో మన మండా వెంకటేశ్వరరావు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండేవారు. తెలుసు కదా మీకు? ఆయనండి, మురళీమోహన్ గారు, ఇంకా చాలామంది వ్యక్తులు మినిస్టర్స్, దేవేంద్ర గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి రామారావుతో ఉన్నవాళ్లే కదా వాళ్ళంతా. ముద్దుకృష్ణ నాయుడు గారు కూడా ఇంకా ఆఖరికి ఉండలేక ఆయన ఏదో కొన్నాళ్ళు అందరూ ఉండి మళ్ళీ ఇందులోకి వచ్చినట్టున్నారు. రామారావు గారికి నచ్చ చెప్పడానికి ఎంతమందో వెళ్ళారండి. వద్దు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అదే మాదిరిగా బాబు గారికి కూడా వచ్చి అడిగారు, నువ్వు ఉండకపోతే మొత్తం పార్టీ ఇదైపోతుంది, నువ్వు చేపట్టాలమ్మా, లేకపోతే పక్కనుండి అప్పటికే గొడవలు పెట్టేసిందండి ఈవిడ. నేను చూసుకుంటా ఈ బాబు గారి మీద చెప్పడం, ప్రతి వాళ్ళని చేతిలో పెట్టుకోవడం, అక్కడ వాళ్ళని, లేకపోతే సీట్ ఇవ్వకపోవడం అన్నీ ప్రారంభించేసిందండి. దొడ్డిదామని చేసే వర్క్ అంతా చేసింది. ఫ్రంట్లో ఆయనకేం తెలుస్తుందండి, మహానుభావుడు రామారావు గారికి మసిపూసి మారేడుగా చేసింది. అవన్నీ కూడా మాకు డాక్టర్ కుసుమ గారికి తెలుసండి. ఆవేళ ఆయన పోయినప్పుడు సూట్ కేసులు ఎలా వెళ్ళిపోయాయి, ఎక్కడికి వెళ్ళిపోయాయి, నువ్వు మంచిదాని అయితే సూట్ కేసులు ఎందుకు పంపుతావు? పిల్లలకు అప్పు చెప్పు, వాళ్ళ పిల్లలకి నీకు ముద్ద పెడతారు వాళ్ళు, నీకు ఇవ్వాల్సింది ఇస్తారు. బాలకృష్ణ గారు ఇవ్వడా అండి? హరికృష్ణ ఇవ్వడా? మా నాన్నకి సేవ చేసావు కదా, నీకు ఇంత అమౌంట్ ఇస్తారు, వెళ్ళి ఆ వీరగంధంతో ఉండు, నీ కొడుకుతో ఉండు. నువ్వు నందమూరి చెప్పుకుని ఇందులో వచ్చేసేసి ఎంత తప్పండి. ఆయన నాశనం చేసి ఆయన పోయేదాకా ఎన్ని ఇబ్బంది పెట్టిందండి. ఆయనతో పిల్లలు కంటుంది ఆ 74 ఏళ్ళు ఆయన, ఆయనతో పిల్లలు కనడం ఏంటండి? అది సాధ్యమా అండి అసలు? అవంతా పబ్లిక్కి తెలవాలని, లేకపోతే వేరే రకంగా ఇంకేమైనా అబద్ధాలు ఆడి కూడా ఆ పిల్లాడు పుట్టేసేవాడేమో. ఆయన కళ్ళతో ఎన్నో చూసేట అవన్నీ కూడా. రామారావు గారు ఏడ్చి లాస్ట్కి ఆ లచ్చన్న ఉండేవాడు కదండి డ్రైవరు, ఆ లచ్చన్న చెప్పిన ఇంటర్వ్యూలు అన్నీ చూసాం కదా. అతను ఎందుకు అబద్ధం చెప్తాడు? ఏడ్చి చెప్పాడండి అందరికీ. ఆ లచ్చన్న కూడా మాకు తెలిసిన వాళ్ళకి తెలుసు. ఓకే, నేను నమ్మాను రా, దీన్ని మోసపోయాను రా లచ్చన్న అని ఎన్టీఆర్ ఏడ్చిన మాట 100% నిజమండి ఇది. అంటే అర్థమైంది కదా మీకు? అది చుట్టబెట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి కానీ. సూట్ కేసులు అంటే ఎంత ఇల్లు ఉంటాయండి మొత్తం? అవి ఒక్కొక్క సూట్ కేసు. ఎందుకంటే మాకు ఈ జయాభూషణ్ వాళ్ళందరూ ఆవిడ సినిమా వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లా. సినిమా వాళ్ళు ఉన్నారు అందరు. ఇప్పుడేమోగా నీకేం నువ్వు నాకేం ఇచ్చావా అనేసారు ఆ సినిమా వాళ్ళు కూడా. ఈవిడ వెళ్ళి అడిగింది, మరి నేను ఇచ్చాను కదా అని. అడిగితే నాకేం ఇవ్వలేదు, నీకు నాకు సంబంధం. అంతే కదా, దొంగ సొమ్ము దొరలపాలు ఏదో అంటారు చూడండి, అలాగా దొబ్బిన సొమ్ము ఎవరిని నిజాయితీగా పట్టుకొస్తాడు? ఇంకా అందులో ఎవరో ఉండేవారు, గుర్తురా అట్లా మినిస్టర్, ఇంకో రెడ్డి అండి ఎవరో ఉండేవారు, ఇంద్రకరణ్ రెడ్డి ఎవరో, బాబురావు అని, 2-3 ఉండేవారు కదా. వాళ్ళు ఈమెకి హెల్ప్ చేశారు, అంటే పట్టుకుపోవడంలో. 2-3 వాళ్ళ పేర్లు గుర్తు రావట్లా, అక్కడ దాచిపెట్టమన్నట్టుంది. తర్వాత ఆ డబ్బులు అవి కూడా మరి ఎవరు కొట్టారు, ఏదో కొంత సేవ్ చేసుకుంది మొత్తానికి ఆవిడ. నాకేంటంటే అండి, పర్సనల్గా ఒక భర్తను చేసుకున్నావు, చిన్నప్పటి నుంచి నిన్ను చదివించాడు, నిన్ను పైకి తీసుకొచ్చాడు, ఏమండి బిడ్డని కన్నావు, నువ్వు నీకేమిటి ఆశ అంటే ఇంత నీకు పదవి వ్యామోహం, లేకపోతే నీకు ఆయన రామారావు గారితో పేరు వస్తుంది, ఇంకా ఈ పేద బ్రతుకు వదిలేసేసి డబ్బులు దొరుకుంటే బతకచ్చు, మంచిగా రిచ్ లైఫ్ గడవచ్చు, ఆంధ్రదేశం అంతా రామారావు గారి వైఫ్ అని తెలిస్తే చాలు, మిగతా అన్నీ వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో మనం గడుపుకోవచ్చు, అంతే కదా. అలాగే వచ్చాయి కదండి బయట కేసులు, వచ్చాయి లేదా? ఆవిడ చేసిన అన్నీ కూడా పాపం వాడిని ఎక్కడ పెట్టేశారు, మళ్ళీ ఆ అబ్బాయి కూడా కనిపించాలి, ఆ కోటి అన్నతను అన్నీ చెప్పాడు కదా. ఇవన్నీ మనం కొట్టిపడేయకూడదు కదండి, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తా అంటే, బాబు గారు ఉన్నారు, ఎవరికి ఏం జరగదు అనే విధంగా నేను ఇవాళ మాట్లాడుతున్నా, మీరు నమ్మరు. ఎందుకంటే నీకు ఎందుకులే రాజ్యలక్ష్మి వాళ్ళని బోల్డ్ తెలుసు కానీ వద్దన్నారు చాలామంది. నేను మాట్లాడుతుంటే ఫస్ట్ టైం ఇప్పుడు మీ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నాను. ఇన్ని అరాచకాలు, ఇన్ని ప్రాబ్లమ్స్. ఆవిడ ఈ సీట్ ఇవ్వడానికి ఆ కుమరన్ షాప్ ఉంది కదండి, చీరల షాపు, ఆ చీరలు పట్టుకొచ్చి ఆవిడకి పెట్టేవారు అందరూ టికెట్ గురించి, రామారావుని కలిసిన గురించి. మళ్ళీ ఆ చీరలన్నీ అక్కడ వాపసు వెళ్ళేవండి. ఓ 10% 20% వాళ్ళు తగ్గించి క్యాష్ వీడికి ఇచ్చేసారు. అలాగే బెల్లంపల్లి ఆయన కూడా చెప్పాడు,
ఒక హారం అడిగింది ఆవిడ ఇచ్చానని. ఎంతమంది అబద్ధాలు ఆడరు కదండి. ఎవరైనా పాజిటివ్గా చెప్పిన నాదుడు లేడు. అందుకని మంచిగా ఉండాలి. లక్ష్మీపార్వతికి కూడా అదే అంట. మంచితనం, మానవత్వం. చదువుకుని ఏం ప్రయోజనం అండి? వేస్ట్ కదా. సంస్కృతం చదివిన ఏమిటి, తెలుగు చదివిన. నేను కూడా భాషాప్రవీణ ఆంధ్రగీరవాణ విద్యాపీఠంలో భాషాప్రవీణ చదువుకున్నా అండి. మనం మంచిగా లేకపోతే ఎలాగా? తెల్లారు లేస్తే ఏం జరుగుతుందో తెలవదు మనకి. ఇలాంటి ప్రాణాల గురించి ఆయన్ని బలి తీసుకున్నాం. ఆయనకి సేవ చేస్తా అని పబ్లిసిటీ ఇచ్చుకున్నాం. ఆయన తీసుకుపోయి ఢిల్లీలో పెరాలసిస్ వస్తుంటే పబ్లిసిటీ ఇచ్చాం, నోట్లో అన్నం పెడుతున్నట్టు. ఇంటికి వస్తే ఆయన చూసావా? ఉత్తినే వాళ్ళకి రాదు కదా. ఇప్పుడు ఆవిడ లిమిట్లో ఆయన్ని చూసుకుని ఆయనకు అన్నం పెట్టి, పోలే నేను ఒక మంచి కేర్ టేకర్గా ఉంటా నేను అనకుండా, ఆయన్ని వల్ల వేసేసుకుని ఆయనకి స్వామి స్వామిని కాళ్ళు పట్టుకుంటూ కూర్చుని, ఇంకా మరి అక్కడికి ఇంట్లో ఏం చేసుకున్నా పర్వాలే. ఎప్పుడైతే రాజకీయ పరంగా తలదూర్చావో అప్పుడు కూడా ఈయన ఏం మాట్లాడలేండి అసలు. చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్పతనం అదేనండి. ఆవిడని విమర్శించలా. మిగతా వాళ్ళందరూ చెప్పారు. బాబు గారిని ఆయన ఉండమన్నారు. అక్కడ హోటల్లో పెట్టారంటే వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్తోనే ఆయన పదవిలోకి వచ్చారు. ఎందుకంటే ఈవిడ ఇంకేం చేసేస్తుందో ఆంధ్ర రాష్ట్రంలోనూ. ఎందుకంటే ఆయన పాపం రామారావు గారు అయితే ఆమె వశమైపోయాడు. వశీకరణ చేస్తున్నారు అంటారు కదా మన ఊర్లలో అంతా. అలాంటి వశీకరణ అయిపోయి ఆవిడ్ని సీఎం పదవి ఎక్కిచ్చేద్దామని అదే ఆమె ఎదురు చూసింది. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకున్నారండి. వెన్నుపోటు కాదది. వెన్నుపోటు ఇది చేసింది. వెన్నుపోటు వీరగంధం సుబ్బారావుకి వెన్నుపోటు కొట్టి ఈయన దగ్గరికి వచ్చింది. ఒక భర్త ఉండగా విడాకులు అవ్వకుండా ఈ స్వామి ఇంటి పరాయి మొగాడి దగ్గరికి ఎలా వస్తుందండి? ఆయన నమ్మేసేసి ఆయన బాధలు పెట్టాడని ఈయన దగ్గర చెప్పేస్తే నమ్మేస్తాడు కదా ఆయన మహానుభావుడు పాపం రామారావు గారు. చిన్నప్పటి నుంచి నువ్వంటేనే ఇష్టం, నాకు అసలు ఆయన ఇష్టం ఉండదు, బలవంతంగా కట్టబెట్టేశారని కళ్ళబుల్లి మాటలు అబద్ధాలు ఆయన చెవిలో చెప్పడంతో ఆయన తీసుకున్న డిసిషన్ అండి అంతే. అయ్యో పాప ఆడకూతురు బాధపడుతోందా, ఇష్టం లేకుండా పెళ్లి చేశారా అని ఇంకా వీరగంధానికి ఏదైనా ముట్ట చెప్పో ఎలాగో అలాగా. ముట్ట చెప్పడం కూడా ఆయన అలాంటి వాళ్ళు కూడా చెయ్యర్లేండి. ఏదో విడాకులు ఈవిడ ఇప్పించేయండి స్వామిని ఆయన వెనకాల తిరిగి విడాకులు. ఆయన గుండెపోటు వచ్చి ఆయన పోయాడు పాప బాధల్లోనే. ఎంత కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఆయన కూడా పాపం అప్పట్లో ఇబ్బంది పెట్టారు కదండి. రావయ్యా బయటకు రా అని. వాళ్ళకి ప్లస్ పాయింట్ అవ్వాలి పార్టీల్లో ఇలా అవుతున్నాయి. ఇన్ని జరిగిన కారణం ఒక ఆడది. అందుకే చూడండి, నాశనం చేసిన ఒక ఆడదే, మంచి చేసిన ఒక ఆడదే అంటారు చూడండి. ఎక్కడ తీసుకున్నా మనం దేంట్లో తీసుకున్నా. అలాగే లక్ష్మీపార్వతి వల్లే టోటల్ ఈ తెలుగుదేశం అనేది ముంచబడింది. అంటే పురంధరేశ్వరి గారిని అనే స్తోమతది ఈమెకుంది అసలు? ఆవిడ మాట్లాడుతుందా? ఎడ్యుకేటెడ్ లేడీ ఆవిడ. ఆయన కూతురు, రామారావు గారి కూతురు భువనేశ్వరి గారిని మాట్లాడతావా? అంత అసభ్యకరంగా మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు అంత పొలిటికల్ లీడర్ నువ్వు తిడతావా? నా కారిడోర్ తీశాడు అంటున్నాడు. రామారావు గారి గురించి కారిడోర్ తీశారేమో, అసలు నేను చూడలా. కారిడోర్ తీసి నిలబెట్టారు, ఇది లక్ష్మీపార్వతి దిగేది అని చెప్పుకునేవారు. అలాంటి పనులు ఆ రామారావు గారి గురించి మర్యాదగా ఆయన డోర్ తీసి ఉంటాడేమో. మావగారు మహానుభావుడని ఇప్పటికీ ఆయన కొలుస్తూనే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సో సూత్రధారి అంతా కూడానండి. ఇవాళ ప్రజలకు చెప్తున్నా, లక్ష్మీపార్వతి వల్ల రామారావు గారు పతనం అయ్యారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా నవ్వుకున్నారండి. నన్ను రమ్మని పిలుస్తోంది బాబాయ్, నేను ఇలాగే ఆయన జోకులు మేము తెలుసు కదా. నాగేశ్వరరావు గారు ఒకసారి మాట్లాడుతున్నా, నేను రమాదేవి గారు మన కర్ణాటక గవర్నర్ రమాదేవి గారు నేను మాట్లాడుకుంటూ ఉంటే ఆయన జోకేశారండి. ఏదో రామారావు గారి విషయం వచ్చి ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన లక్ష్మీపార్వతి, నేను చిక్కలేదు ఆవిడికి, అక్కడికి వెళ్ళింది అన్న. ఇదే మాట అన్నారండి, ఒట్టేసి చెప్తున్నా ఈ మాట అన్నారు. తర్వాత హరికృష్ణ కూడా నాగేశ్వర దగ్గరికి వచ్చాట. సమకాలీకులు కదా, మీకు అన్న కదా ఆయన రామారావు గారు, అందుకని మీరు చెప్పండి బాబాయ్ అని చెప్పి హరికృష్ణ ఫోటోలు పట్టుకొచ్చాయా నాగేశ్వర్ చూపించాడు. ఇది అక్షర సత్యం అండి. ఫస్ట్ అక్కడికి నాగేశ్వర దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అక్కడ ఇంకా కుదరవు ఈవిడికి అని తర్వాత ఈ ప్లానింగ్ లో జరిగిందే అంటారు. ఆయనే అన్నారు ఆ మాట. ఎవరో అంటే మనం పట్టించుకోవద్దు. అయ్యో నా దగ్గరికి వస్తాను, భయపడిపోయాను, వెళ్ళిపోమన్నాను వస్తేను అని చెప్పారు. ఇలా అన్నీ జరిగాయి. హరికథ బుర్రకథ వేయడం కాదండి. నిజ జీవితంలో ఏం చేయాలో దాని ఉంటేనే భగవంతుడు హర్షిస్తాడు. ఏమంటారు, ఇవాళ డబ్బు ఉండొచ్చు, నువ్వు తింటున్నావు, కానీ నేను ఎంతమంది తిడుతున్నారు వెనకాల. నిజాయితీగా బతకలేదు కదా. ఆ భర్తతో ఉండి ఆయన్ని చూసుకుని, పోనీ రామారావు గారు ఇది రోజు దండం పెట్టుకో, ఆయన కృష్ణుడి వేషాలు అవి ఉన్నాయి నీకు ఇష్టమైతే, ఆయనకు అన్నం పెట్టిరా. బట్ సతీమణి ఎలా అవుతావు?
వెళ్ళవుతావు, నిన్ను ఎవరైనా తల్లిగా గుర్తిస్తారు, వాళ్ళంతా బసవతారకం అనే ఆయన పెట్టుకున్నాడు బాలకృష్ణ. ఏం సార్? అవును. నిన్ను ఏదైనా ఒక మాట కూడా వాళ్ళు అసలు ఉచ్చరించడానికే వాళ్ళకి ఇష్టం లేదండి. లక్ష్మీపార్వతి గురించి మీరు చూడండి, ఒక్క మాట ఎవ్వరు కూడా, అంటే మనం దిగజారకూడదు, ఆమె దిగజారిపోతోంది, మనం దిగజారకూడదు. స్టాంపు అక్కడ రామారావు గారు చేసింది తను వెళుతుంది, ఎలా వెళుతుందండి? ప్రోటోకాల్ నా బొందకాలు అంటూను, నువ్వు మొగుడు ఉండగానే మొగుడు చేసేది నిన్ను ఎవరైనా గుర్తిస్తేగా, కేంద్రంలోనే గుర్తించలా. అయితే రాష్ట్రపతి కానీ మోడీ గారు కానీ మరి ఆవిడమ్మ ముఖ్యురాలు పురంధరేశ్వరి, ముందర వాడిని పిలుచుకురండి అంటారు కదా. ఆ నీచాతి నీచంగా ఆవిడ ప్రవర్తించింది కాబట్టి వాళ్ళెవరు ఈవిడ్ని భారీగా తీసుకోవాలా, నందమూరి ఫ్యామిలీని తను చెప్పుకోవడం తప్ప. ఇప్పుడు అలా చూసుకుంటే ఆ పార్టీలో లేరు, ప్రతిపక్ష పార్టీలో ఉంటున్నారు ఆవిడ యాక్టివ్గా. అవును, అవును. మరి ఆయన పోయాక మరి ఎందుకండి కాంగ్రెస్ ఓడిచ్చే కదా ఆయన వచ్చారు పదవిలోకి, రామారావు గారు. మరి రామారావు గారి పేరు తీసేసినప్పుడు మరి నువ్వేం మాట్లాడావు యూనివర్సిటీకి? నువ్వు వచ్చి చెప్పగలిగావా? ఆయన విగ్రహాలు పగలగొట్టినప్పుడు వెళ్ళావా ఆంధ్రాకి? అలా చెయ్యొద్దు అని చెప్పి మరి జగన్ చెప్పగలిగిందా? జగన్ ఇచ్చే డబ్బులకి ఆశపడి, ఒక పదవి ఉంది కదా, తిడుతూ ఉండండి, నేను డబ్బులు పంపిస్తూ ఉంటా అన్నారు. అన్నీ పేడే కదండి, డబ్బులు డబ్బులు గుప్పి గుప్పి అంత డబ్బులు నీకు ఇవాళ తెలవలేక అన్ని డబ్బులు ఏం చేయలేదు ఏమంటారు? కోట్లు కోట్లు డబ్బులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవ్వరికి డబ్బులు నాకు తెలియదండి. మరి నేను కూడా తీసుకున్నాను కదండి, అంతా ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగేదాన్ని, పిలిచేదాన్ని, ఆయన గురించి మాట్లాడేవాళ్ళం. విజయరామారావు గారికి చేసాం మేము, అంత తిరిగాం. మరి అలాంటివి ఎక్కడా చూడలేదండి పొరపచ్చంగా కూడా, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళం. సో ఈవిడ ఎంటర్ అయిన తర్వాతే రాజకీయంగా టోటల్ ఎన్టీఆర్ గారికి పతనం స్టార్ట్ అయింది. ఆ పతనం, ఆయన మరణం, పాపం అందులో చిక్కుకుపోయారు వాళ్ళలో. అంటే ఒక చక్రం అనుకోండి అది. కాలు పెట్టింది అంతే మొదటి నుంచి, స్వామి 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 అని. అప్పటి నుంచి వీళ్ళు వదిలించాలని చూశారు, బిడ్డలందరూ కూడా వదలలేదు. సరే ఈయనకి చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఆడది కదా, మహిళ కదా, మనం ఎందుకు అనాలి, పోనీ ఆయనకి ఏదైనా వెనకాల అన్నం అది పెడుతుందేమో ఉంటుంది. ఏమంటే పిల్లలు ఈవిడ అన్నం పెట్టాలా? పిల్లలు పెట్టరా? అంతకుముందు ఆయన లేరా? తర్వాతే కదండి వచ్చింది ఇది. ఆవిడ పోయాక బసవతారకం గారు పోయాక చాలా రోజులకే కదా ఇవి వచ్చింది. ఆవిడ పోగానే వచ్చి ఇంతో ఉండలేదు కదా, ఆయన తినలేదా? నువ్వు చేరి అందరినీ వాళ్ళని ఇది చేయించావు. వాళ్ళు పాపం ఆయన మీద నాన్న ఇలా చేస్తున్నాడని వాళ్ళకి బాధ ఉంటుంది కదా. వాళ్ళు అన్నం పెట్టరా ఆయనకి, తండ్రికి అన్నం పెట్టరా? అలా వాళ్ళని రోడ్డు మీద పడేసి ఆయన్ని ఇది చేసి, కానీ ఇంత చేస్తుందని అసలు అనుకోలేదండి. చదువు చదువు అంటూ ఆవిడెవరండి, ఒక ఎక్కడే ఉండేది లక్డికాపూర్లో, అత్తులూరి కాదండి, ఒక గుర్తు రావట్లా. ఆవిడ డ్రామాలు ఇవి వేస్తారు చూడండి, ఆవిడ పేరు ఏదో ఉంది, వాళ్ళ ఇంట్లోనే ఉండేదండి ఈమె. ఉండి ఆ చదువుకోవడానికి వెళ్తూ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోయేది. మొత్తం 2 రోజులు వెళ్ళి 3 రోజులు వెళ్ళి మొత్తం వెళ్లకుండా ఆయన దగ్గరే ఉండిపోయి, నువ్వు రాసేదేంటి ఆయన దీని గురించి కదా, ఆయన బయోగ్రఫీ నువ్వు రాసేదేంటండి సార్? ఎంతమంది ఉన్నారు? ఆయన కావాలనుకుంటే హీరోయిన్లు లేరా, అందగత్తెలు లేరా? కృష్ణకుమార్ లాంటి ఆయన పాపం చేసుకున్నాను వద్దనుకున్నారు. పిల్లలు ఇల్లు చూసుకోవాలని దూరం పెట్టేశారు. ఎలక్షన్స్ ముందర ఆయనకి ఇబ్బందులు వచ్చాయి, అవి ఇవి ఎంతమంది అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బయట కానీ ఆయన నమ్మారు, అందరూ ఓట్లేసి గెలిపించారు. ఈమె గెలిపించడం ఏంటండి, చంద్రబాబు నాయుడు కూడా అందరినీ చక్కగా, ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటివ్ అండి, అందుకే అల్లుడు చేసుకున్నారు, ఆయన దగ్గర పెట్టుకున్నారు. కానీ ఈ విషపు బీజాన్ని వచ్చింది కాబట్టి ఆయనలో నాటి, ఈయన మీద ఇష్టం లేకుండా. ఇంకోటి లాస్ట్లో బలిపీఠమా ఏదో అని పెట్టి మాట్లాడారు కదా లాస్ట్లో, లాస్ట్ స్పీచ్ రామారావు గారు, అది స్క్రిప్ట్ అండి. ఇది జర్నలిస్టులతో ఒకటి, అది స్క్రిప్ట్. అవునా? ఆయన ఎందుకు మాట్లాడతారండి? ఆయన మాట్లాడాలి, అప్పటికే ఆయన తెలిసిపోయింది ఈ వ్యవహారాలన్నీ. ఈవిడ గ్రిప్లో పెట్టుకుంది, మాట్లాడినివ్వటం లేదు, చెప్పిన మాట వింటారు ఆ ఇంట్లో. అంటే పని వాళ్ళ ద్వారా, డ్రైవర్ల ద్వారా మనకి బయటకు వచ్చేస్తాయి. ఆయన పాపం బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఆ లచ్చన్న దగ్గర ఎక్కువ చెప్పుకొచ్చారు ఆయన. ఫుల్ ఆ లచ్చన్న పిలిచి ఇంటర్వ్యూ చేయండి మీరు, అతను చెప్తాడు మొత్తం మీకు అని. లాస్ట్లో ఆయన్ని కూర్చోబెట్టే ఉంది, అంటే తన బెనిఫిట్ పొందాలి కదా. రేపు ఈయన పోతే నేనే పార్టీ పెట్టేసింది కదా సార్, ఆదరించలా. అక్కడికి తెలిసిపోయింది సీన్ అందరికీ. ఈమె ఏడుపులు ఎవరు కళ్ళబుల్లి బాటలు నమ్మలా, బట్ ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేయకుండా ఉండరు కదండి. ఇప్పుడు విలన్లు అందరూ కూడా లాస్ట్ దాకా చూడండి, మన సినిమా చూస్తాం, లాస్ట్లో ఏమవుతుంది, వాడు చేసే చెడ్డబళ్ళని బయటపడి తన్ని తరిమేస్తాడు హీరో. అదే ఒక నిజమైన హీరో చంద్రబాబు నాయుడు గారండి. ఆయన కామ్గా ఉండే దాన్ని బయటకు తోయడం అయ్యింది.
ఆయన పాపం భగవంతుడి యొక్క ఘటన అనుకోండి, రామారావుని ఇంకా అనవసరం. అది ఎలా పోయారో అన్ని విధాలు చెప్పారని. ఎందుకంటే సోమరాజు గారిని పిలవాలా? సోమరాజు గారు నాకు బాగా తెలుసండి. ఆయనకి నాగేశ్వరరావు అవార్డు ఇచ్చాం. ఓకే. నన్ను ఎందుకు పిలవాలని అడిగారు ఆయన. నువ్వు నన్ను పిలవకుండా, నేను ఆయన డాక్టర్ని, వేరే డాక్టర్ని ఎందుకు పిలిచావు? ఏం మత్తలబ్బని అడగరండి తర్వాత. అంటే లాస్ట్ మినిట్లో ఏదైనా జరిగిందంటారా? జరిగిందండి. అందుకే ఓకే. ఓకే. లాస్ట్ మినిట్లో ఆ రాత్రి జరిగి వేరే వాళ్ళకి ఫోన్ చేసింది. గైనకాలజిస్ట్ రావడం ఏంటి సార్? ఓకే. చాలా తప్పు కదా. నాకు ఆవిడ జయాభూషణం వాళ్ళందరూ కూడా తెలుసు నాకు. ఓకే. మరి అతన్ని అన్నిలో ఎవరన్నా పిలిచి తప్పు కదా. అంటే ఇంత కుట్రలు కుతంత్రాలతో ఆయన పోయాడు, కానీ మామూలుగా రియల్గా పోలేదు. అందుకని బాబు గారిని గౌరవించేది ఎందుకండి. వెన్నుపోటు అంటే ఒక్కొక్కడిని నాకు నిజంగా చెప్పించి కొట్టాలనిపిస్తుంది. ఆ మాటలు మాట్లాడిన అందరినీ కూడా వెన్నుపోటు అంటావా అంటే మీరు గెలవాలని చెప్పి అవతల వాళ్ళ మీద తిట్టద్దు కదండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి చాలా మంచిగా పరిపాలించాడు అనుకోండి, అతన్ని సపోర్ట్ చేద్దాం. మేము మహిళలు అందరం కూడా ఇంతమంది ఆయనకు ఉన్నాం మేమంటే మామూలుగా కాదండి. ఆయన వెనకాల ఇంతమంది మాట్లాడామంటే అర్థం పరమార్థం ఉంది అందులో. నువ్వు అరాచకాలు చేస్తూ 10 మంది చేత అసహ్యంగా మాట్లాడిస్తూ ఓ పెద్ద మనిషిని తీసుకుపోయి నువ్వు లోపల తోస్తావు అంటే దుర్మార్గుతనం కాదండి అదంతాను. ఇప్పుడు ఏం పెడతావు నువ్వు? జనాల దగ్గరికి వెళ్ళి ఏం లాభం? అయిపోయింది. ఆయన పడ్డారు. ఇప్పుడు హ్యాపీగా భగవంతుడు ఆయనకి మంచి ఇది ఇచ్చాడు, మంచిగా పరిపాలించుకుంటారు. ఆయన నిన్ను ఎందుకు రాణిస్తారు? ముగ్గురు కలిసి రాణిస్తారా అండి? మళ్ళీ ఏమేం పథకాలు పెట్టాలో ఆలోచించి, అభివృద్ధి ఆలోచించి, ఫ్యాక్టరీలు కట్టి, ఉద్యోగాలు ఇప్పించి, అక్కడ అందరికీను ఉపాధి కల్పించి, పేదవాళ్ళకి ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, స్కూలు చిల్డ్రన్స్కి ఎలా వాళ్ళని పైకి తీసుకురావాలి, ఏ విధంగా చెయ్యాలి, అమరావతిని ఎలా బాగుపరచాలి, ఒక మంచి సిటీగా మన ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు ఎలా తీసుకురావాలి, అవన్నీ ఆలోచించి మోడీ గారితో కూడా, అంటే నాకు శక్తుని మోడీ గారిని మాత్రం నేను కలిస్తే ప్రత్యేక హోదా మాత్రం మా ఆంధ్రప్రదేశ్కి ఇప్పించండి అని తప్పకుండా అడుగుతానండి నేను ఆయన్ని కలిసినప్పుడు. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఆ లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకి వైస్రాయ్ హోటల్లో జరిగిన తర్వాతే కదా టోటల్గా ఆయన అంటే ఆరోగ్యం పరంగా అదంతా ఈవిడ నాటకం అండి. ఈవిడిని రావద్దంటే కూడా కారెక్కి వచ్చేసింది. అదే మురళీమోహన్ గారు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు, మీరు చూసారు లేదు. నేను ఇంటికి వెళ్ళాను, వద్దు సార్ మనం సామరస్యం చేసుకుందాం, మీరు వెళ్ళారు, ఈవిడ్ని పక్కకు పెట్టండి అని చెప్పాడు ఆయన. మురళీమోహన్ గారు ఆవిడ్ని పక్కకు పెట్టండి, మీరు రండి సార్, మీరు ఒకసారి వస్తే మనం మాట్లాడుకుందాం, అక్కడ మాట్లాడదాం, అందరూ వ్యతిరేకం అవుతున్నారు అని చెప్పారండి. సీనియర్ వాళ్ళందరూ కూడా చెప్పారండి, చాలా మంది. వచ్చారు, బుచ్చయ్య చౌదరి గారు వాళ్ళందరూ చెప్పారు సార్. కానీ ఆయన పాపం అదే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు పాపం ఆయన బుద్ధి కర్మాంతరేనా అంటాం కదా, అలాగా ఆ కర్మ అనుభవించాలి ఆయన పాపం, ఆ మచ్చ లాస్ట్లో. అందుకని అది మొత్తం ఆయనకి బ్రెయిన్ వాష్ చేసేసి నేను వస్తా పదండి అని చెప్పి ఇంకా హడావిడిగా వెళ్ళేటప్పుడు ఆమె ఎక్కేసి ఆ చెప్పులు చంద్రబాబు నాయుడు వేయిస్తాడు. అలాంటి మనిషి అండి ఆయన. చూస్తున్నాం అలాంటి రాజకీయాలు చేయడండి ఆయన అసలే మామగారు ఓ పక్క, ఏమండి భార్య భువనేశ్వర్ ఎందుకు వాళ్ళ నాన్నగారిని చేయమని చెప్తూ ఉచ్చుకలుపుతుందా అండి. ఇప్పుడు ఆ చెప్పులు విసిరింది కూడా వీళ్ళు చేయించింది అండి అంతా. ఎవరి మీద విసిరించే? రామారావు గారు ఆ కారు మీద వేయించారు అంతే. ఆ కారు మీద వేశారు అంతే. మనం నేరుగా చూసాం కదా సార్, వాళ్ళ ట్యాంక్ బండ్ దగ్గర నేను వెళ్ళా జరుగుతున్నప్పుడు. వాళ్ళందరూ ఈయన కట్టడి చేయలే, వాళ్ళందరూ ఎమ్మెల్యేస్ అందరూ నిర్ణయించుకుని అక్కడ ఉన్నారు, హోటల్లో ఉన్నారు అంతేనండి. ఎవరు లేకపోతే సామరస్యంగా అయిపోయేదండి. మురళీమోహన్ గారు చెప్పిన మాట కనుక ఆవేళ వినుంటే, ఆయన పర్సనల్గా కూడా మేము మాట్లాడతాం కదండి. నాకు మా సంస్థకి వారు మాధవరెడ్డి గారు ఎంత మంచి వ్యక్తులు మీకు తెలుసు కదా. ఆయన వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు బాగా క్లోజ్ కదా. వాళ్ళందరూ కూడా చెప్పారు వెళ్ళి, ఒక్కొక్కళ్ళు వెళ్ళడం రావడం లోపల. మీరు గమనించారు వీడియో కూడా చూపించారు కదండి, అప్పటికే వచ్చేసేది కదా, ఈ టీవీలో చూపించేవారు. అక్కడే పాపం ఈయన రామోజీ గారు కూడా రామారావుకి ఎంత సపోర్ట్ చేశారో ఇది వచ్చాక. అందుకనే ఆయన్ని తిడుతూ ఉంటుంది చూడండి, దుష్ట చతుష్టయం అని రామోజీరావుని, ఏబిఎన్ని, నాయుడు గారిని, TV5 నాయుడు గారు, అంతమంది ఇవాళ కలిశారు అంటే మంచితనానికి కలిశారు, చెడ్డతనానికి కలవలేదు ఎవరు కూడా, మంచి జరగాలని. అదే రామారావు మరి తీసాక చంద్రబాబు నాయుడికి లిఫ్ట్ ఇచ్చారు. ఆయన పాడి మోసారు మొన్న, కుత్తంచనా భావంతో అండి నిలబెట్టారు కాబట్టి పాపం
అంతమంది నిలబెట్టారు కాబట్టి ముందుకు వెళ్ళగలిగారు. ఎవరికైనా చూడండి ఒక లిఫ్ట్ ఉండాలి కదండీ! బంగారు పళ్ళెనికి కూడా గోడడ్డు ఉండాలంటారు. ఉత్తిగా పళ్ళెం అలా పడేయలేం కదా! రైట్. సో, ఇవన్నీ ఆ రోజు వైస్‌రాయ్ జరిగిన విషయం చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదండి. ఎమ్మెల్యేలది తప్పు లేదు. చెప్పి చూసారు, చెప్పి చూసారు, చెప్పి చూసారు. బాలకృష్ణ చెప్పి చూసాడు. చెప్పాడు కదండీ! ఆ బా హరికృష్ణ చెప్పాడు. బాలకృష్ణ చెప్పాడు. నాన్నగారు వద్దు ఇవన్నీ అని. దగ్గుబాటి ఆయన కూడా వెళ్లారప్పుడు. తర్వాత ఆయన ఏదో పక్కకు తప్పుకుండొచ్చు. ఇంకా పొలిటికల్‌గా కొన్ని కొన్ని ఇప్పుడు మోడీ గారు ఇంత పని చేస్తున్నాడు. ఏంటి సార్? విశ్వవ్యాప్తంగా మనకు గుర్తింపు తేవాలని ఆయన తిరుగుతున్నాడు. మనకు ఐడెంటిటీ కావాలి అని. ఎంతమంది కలిస్తే అందులో కొన్ని ఉంటాయి పొలిటికల్‌గా ఏవోటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. తీసేయవలసి వస్తది. కొంతమంది తప్పదండి అది చేసేటప్పుడు. ఒకళ్ళ గురించి మొత్తం సిస్టమ్‌ని మార్చలేం కదా! సో, అలాగే ఇది కూడానండి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో కొన్ని కొన్ని ఇబ్బందులొచ్చాయి పాపం ఆయనకి. ఎవరెవరు ఎక్కడ పెట్టాలో ఆయన జాగ్రత్తగా చేసుకుంటూనే వచ్చాడు. ఎక్కడ ఇదేదో ఆయన పడ్డాడు. కాపోతే వైఎస్ఆర్‌ను చంద్రబాబు నాయుడు అక్కడ అయిపోయేది. బయటకొస్తే హాయ్ బాయ్ అనే వాళ్ళు ఉండేవారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఇద్దరు కూడా. క్లాస్‌మేట్స్ చదువుకున్నారు కదండీ! కొంచెం ఆయనకి ఇంగిత జ్ఞానం ఉందండి వైఎస్ఆర్‌కి. మరీ భ్రష్టు పట్టిచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఈవిడ ఎంటర్ కాకపోయినట్టయితే ఆయనకి ఆ! ప్రధానమంత్రిగా గాని ఆ రేంజ్‌కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కదా? మాట్లాడుకుని ఏం చేసేవారు అందరూ కూర్చొని లేతే హ్మ్. మీరే ఉండండి సీఎం ఆవిడ తప్పించండి చెప్పారు. నాట్ ఓన్లీ సీఎం కాదు. నేను చెప్పేది పీఎం. పీఎం అయిపోయినా కూడా నేను ఆశ్చర్యపోవడం. పరిపాలిస్తా అదొకటి అయ్యేదండి. హ్మ్. ఏది అప్పుడు ఈవిడ లేకపోతే ఆ! ఎంటర్ కాకపోతే. లక్ష్మీభారతి గారు లక్ష్మీభారతి వల్లే సార్ మొత్తం జీరో అయ్యింది. ఇది అందరూ కూడా గమనించాలి. ఇంకెవరు ఆవిడకేం సపోర్ట్ చేయట్లా. ఏదో కొన్ని మీడియా వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి సాక్షి వాళ్ళు మెయిన్‌గా కూర్చోబెట్టి ఆవిడని ఇంటర్వ్యూ చేస్తారు. తిట్టిపిస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారు. సూట్ కేసులు ఇస్తున్నారు. నెలకి 4,00,000 ఏవో ఆవిడకి పదవి ఇచ్చారు కదా! ఏమండి అక్కడ కూర్చొని ఏమైనా మంచి పనులు చేయొచ్చు కదండీ! అధికార భాషలో కూర్చొని ఏమంటారు? అధికార భాషలో కూర్చున్న వాళ్ళు కూడా అందరూ కూడా అట్లాగే అయ్యారు. పేర్లు చెప్పకూడదు. నేను కూడా బాధపడ్డాను. వాళ్ళు తెలుసున్న వాళ్ళు నాకు బాగా. హ్మ్. ఇక పేర్లు చెప్పడం ఎందుకు? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఈయన? ఇంత తెలుసున్నా కూడా అవతల అరాచకాలు చేస్తాడని తెలుసున్నా. ఈయన మాట్లాడుతున్నారు అని బాధపడిన రోజులున్నాయి నాకు. మంచి వ్యక్తుల్ని కూడా అలా చేశాడతను. ఓకే. అది. మార్చేసేసి డబ్బులు చూపిచ్చేది. డబ్బులకు లొంగని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండీ! వాళ్ళందరూ ఈయన వెనకుండి నిజాయితీగా పెంచాడు. లక్ష్మీపార్వతి అనే ఒక వ్యక్తి ఇకనైనా మానుకుని ఇప్పుడు ఏదో ప్లేట్ ఫిరాయిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటోందిట. ఇప్పుడు. తెలుసు కదా ఇంకా. సీన్ సితారే అవుతుందని. అందరూ మారుతున్నారు. ఇంకా కొంతమంది మారాలి. వీళ్ళందరినీ చూడాలి. ఒక పట్టుబడితేనే కానీ ఇప్పుడు నాకు అనిత మీదే నమ్మకం. హోమ్ మినిస్టర్. ఆమె చేస్తుందిలెండి వీళ్ళందరినీ కూడా.